కాయ వేశాను. 3 రోజులు దాకా తాకకూడదు, లేదంటే పాడైపోతుంది అంది అత్తయ్య గంభీరంగా. కోడలు మాత్రం తన మనసులో అనుకుంటోంది, ఒక్క స్పూన్ తింటే అత్తకి ఎలా తెలుస్తుంది చూద్దాం. రాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. కాని లక్ష్మి మాత్రం కిటికీ చప్పుడుతో లేచి కిచెన్ వైపు జాగ్రత్తగా నడుస్తుంది. ఒక్క స్పూన్, ఇంకో స్పూన్. ఇది అంత రుచిగా ఉంది, ఆగలేకపోతున్నాను అని అనుకుంటూ ఆ జార్లో అరకు తగ్గిస్తుంది. అడుగు అడుగు మీద దొంగతనం సక్సెస్ అయింది అనుకున్న కోడలు ఉదయాన్నే షాక్కి గురైంది. అత్తయ్య పాకశాలలోకి వచ్చి, హాయ్ హాయ్, ఆవకాయ అంతా ఎక్కడికి పోయింది? జార్ ఖాళీగా ఉంది అని పెద్దగా ఆందోళన చేస్తుంది. అప్పటికే గోడ వెనుక దాక్కున్న లక్ష్మి భయంతో ఉన్న ఆవలోనే ఉన్నది. అప్పుడే కల్పిత కథతో అత్తయ్యకి సమాధానం ఇస్తుంది. అత్తయ్య, వదిన చెప్పింది గుర్తుంది కదా? పక్కింట్లో దెయ్యం తిరుగుతోందంట. ఆ దెయ్యం వచ్చి తినేసిందేమో. అత్తయ్య చిరునవ్వుతో జార్లోని బిందీ తీస్తూ, అలాగేనా? ఈ బిందీ దెయ్యం పెట్టిందా? దీని అసలైన యజమాని ఎవరో నాకు తెలీదా అని కోడల్ని పట్టుకుంది. కోడలు అల్లరి పిల్లల్లా నవ్వుతూనే, అత్తయ్యా, నేను. ఆ, క్షమించండి అంటూ సిగ్గుగా అత్తకి అంగీకరించింది. అప్పటికి అత్తయ్య ఓ ముక్తాయించి అంటుంది, 2 కొడుకులు పెంచాను, 3 ఆవకాయ జార్లు వేశాను. ఎవరు దొంగతనం చేశారో నాకు తెలియదా అనుకుంటున్నావా? అంది ఒక చిరునవ్వుతో.